రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధం కావాలి. ఉద్యోగులు లక్షలాది రూపాయల ఆర్థికంగా నష్టపోయి సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్నారు. మారిన పరిస్థితులు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పే రివిజన్ చేపట్టాలి. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పే స్లిప్ లో చూపించాలి. 12వ పీఆర్సీ కమిషన్ తక్షణమే నియమించాలి. ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిమిశెట్టి దామోదర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి 2 డిఏలు ఇచ్చేయడం జరిగింది. మే 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తే జూలైలో, అంటే కేవలం నెలన్నరలో జగన్మోహన్ రెడ్డి గారి 27% ఐఆర్ ఇచ్చి ఇంక్రిమెంట్ ఇంటీరియం ఇచ్చేసి వాళ్ళ ఉద్యోగస్తులను ఆదుకోవడం జరిగింది, జీతాలు పెంచడం జరిగింది. సో కరోనా లాంటి కష్టకాలం వచ్చినా, రాష్ట్ర ఆదాయాలు పడిపోయినా ఏ రోజు ఉద్యోగుల్ని బాధ పెట్టాల. పీఆర్సీ కమిషన్ ఇచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తా అనేది కాస్త జీపీఎస్ విధానం తీసుకొస్తే, ఆ జీపీఎస్ విధానం అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా ఆ జీపీఎస్ అనేది ఒక పెద్ద బాల శిక్షలా మారింది. సో అలా ఏదైతే మొత్తం డిఏలు ఇవ్వడమే కాకుండా, ఐఆర్లు ఇవ్వడమే కాకుండా పీఆర్సీ కమిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిపోతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేసి ఉద్యోగుల యొక్క మెదళ్లలో విషం నింపి ఓట్లు దండుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికి 2 సంవత్సరాలైనా ఐఆర్ ఇచ్చారా? లేదు. సో అది కాకుండా డిఏలు ఇచ్చారా? 4 డిఏలు పెండింగ్. పీఆర్సీ కమిషన్ ఏమైందో తెలియదు. ఉద్యోగాలకు ఇవ్వాల్సినటువంటి సరెండర్ లీవ్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే బకాయిలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోవడంతో 2 సంవత్సరాలుగా వేచి చూసినటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ జేఏసీ అమరావతికి చెందినటువంటి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిమిశెట్టి దామోదర్, ఇంకా ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద రగిలిపోతూ పోరాటాలకు సిద్ధం కావాలి. ఈ ప్రభుత్వం మొత్తం నిద్రపోతా ఉంది. ఉద్యోగస్తులంటే ఒకవైపు సచివాలయ ఉద్యోగస్తుల మరణాలు చూస్తున్నాం, మరోవైపు గవర్నమెంట్ ఉద్యోగుల్ని ఎంత నీచంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. ఐఆర్ ఏమైందా? ఇవ్వాలా లేదా? ఐఆర్ ఇవ్వట్లా, పీఆర్సీ ఇవ్వట్లా. ఇలా మొత్తం ఇవ్వకపోవడంతో ఉద్యోగస్తులు రోడ్డెక్కి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దించేదాకా ఆ ఉద్యోగులు మళ్లీ పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు.